డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకొని 6 మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. తయారీ కేంద్రంలో 10 మంది ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్ అన్నదాన్ని పనిచేస్తుంటే సుమారు ఇక్కడ ఒక 30 మంది పనిచేస్తున్నారండి. లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్ అంటే 30 మంది దాకా పనిచేస్తుంది జరిగిందండి. ఇందులో అండి ఈ ఫైర్ యాక్సిడెంట్లో మరి అన్ని జాగ్రత్తలు తీసుకుని అంతా ఉండి ఓనర్ గారైన వెలుగుబండి సత్యనారాయణమూర్తి గారి దగ్గర ఉండి పనిచేస్తున్నారు. మరి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మరి ఇందులో ఒక 6 బాడీలు అయితే కాలిపోయి గుర్తుపడడానికి వీలైన విధంగా మారిపోవడం జరిగింది. ఒక 4 హాస్పిటల్లో షిఫ్ట్ చేశారు. ఇంకా కొంతమంది కాలినోళ్ళు ఒక 5-6 దాకా చిన్న గాయాలతో ఇది ఉన్నవాళ్ళు ఇప్పుడు బయటికి రావడం జరిగింది. ఇంకా ఈ కాలినోళ్ళు పారిపోయిన వాళ్ళు ఎవరెవరో బయటికి రావాల్సిన అవసరం ఉంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయా? ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? మొత్తం ఘటన జరిగి దాదాపు 2 గంటలు కావస్తుంది. ఫైర్ సిబ్బంది దాదాపు 3 ఫైరింగ్ అక్కడికి వచ్చి ఈ రెస్క్యూలో పాల్గొన్నాయి. మంటలు పూర్తిగా ఆపేస్తారు. ఇంకా వేడి అయితే ప్రాంతంలోనే ఉంది. ఎందుకంటే భారీ మోతాదులో అక్కడ మందుగోళ్ళు అయితే తయారవుతుంది. ఈ సంఘటన జరిగే సమయానికి దాదాపు 30 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ పేలుడు అదేవిధంగా ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో చాలా మంది కళ్ళ చెదురైపోయినట్టున్నారు. అందులో 20 మంది అయితే కనపడలేదు. వాళ్ళంతా పారిపోయినట్టు తెలుస్తుంది. ఈ సంఘటనలో ఎవరైతే నిర్వహిస్తున్నారో వెలుగుబంటి సత్యనారాయణ అని అలపతి నియోజకవర్గం కవరపాలెం సంబంధించిన వ్యక్తి, అతను రాయవరంలో ఈ షెడ్ లో ఈ బాణసంచా తయారీకి సంబంధించి అనుమతులు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. అనుమతులు తీసుకుని ఈ బాణసంచా పెద్ద స్థాయిలో తయారు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయం అయితే ఇప్పటికీ స్పష్టత లేదు. అధికారులు కూడా కొన్ని కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు. అగ్ని ప్రమాదం మొదలైన తరువాత చుట్టూ బాణసంచా దానికి సంబంధించిన రా మెటీరియల్ ఒక్కసారిగా అంటుకుంది. దాంతో మంటలు చాలా స్పీడ్ గా వ్యాపించడంతో లోపల ఉన్న కార్మికులు బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మొత్తం 6 డెడ్ బాడీస్ అయితే గుర్తుపడడానికి వీలు లేకుండా పారిపోయినట్టు తెలుస్తుంది. 4 అయితే తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళు ఇమీడియట్ గా హాస్పిటల్ తరలించారు. మొత్తం ఈ ఘటనకు సంబంధించి 10 మంది బాధితులు అయితే ఉన్నారు. అందులో ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వెలుగుబంటి సత్యనారాయణ ఆయన కూడా ఉన్నట్టు చెప్తున్నారు. పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభించారు. ఫైర్ సిబ్బంది ఇంకా ఈ రెస్క్యూలో ఎవరైనా మిగిలిపోయి ఉన్నారా లేదా అడుగునా ఎవరైనా ఉండిపోయారా, ఎవరైనా బాడీస్ ఏమైనా దొరుకుతాయనేది కూడా ఇప్పుడైతే ఈ వెతుకులాటైతే కొనసాగుతుంది. ప్రస్తుతానికి అయితే పూర్తిగా అక్కడ వాటర్ వెళ్ళి ఆ మంటల్ని అదుపు చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది.